నీ దృష్టిలో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఏంటి అర్జున్? వాళ్ళిద్దరు కంపానియన్ ఎంజాయ్ చేయాలి. వైఫ్ అండ్ హస్బెండ్ అనే కాదు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అన్నా కానీ ఆర్ లివింగ్ కానీ ఏదైనా కానీ దే నీడ్ టు ఎంజాయ్ దర్ కంపెనీ. ఎప్పుడు ఫోన్ లో కూర్చొని రీల్స్ చూసుకోకుండా ఇద్దరు ముచ్చట్లు ఆడుకోవాలి, గాసిపింగ్ చేసుకోవాలి వేరే వాళ్ళ గురించి. అంటే సినిమాలకు వెళ్ళాలి, రెస్టారెంట్స్కి వెళ్ళాలి, ట్రిప్పులకి వెళ్ళాలి, అవన్నీ చేసి ఆ కంపానియన్షిప్ని ఎంజాయ్ చేయాలి. సో అంటే ఒక్కరికొకరు టైం ఇచ్చుకోవాలి, మిగతా వాళ్ళు కూడా టైం ఇవ్వాలి. వీళ్ళతోనే ఉండడం కాదు, బట్ వీళ్ళు క్వాలిటీ టైం ఇచ్చుకోవాలి. థర్డ్ పర్సన్ వచ్చి వీళ్ళ మధ్యలో ఇన్వాల్వ్ అయినప్పుడు వీళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ థర్డ్ పర్సన్ కోసం? వీళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే థర్డ్ పర్సన్స్ ఎవరైనా డిస్టర్బ్ చేయరు. నా గురించి ఎవరైనా వచ్చి ఎవడో చెడుగా చెప్పాడు అనుకో, తనకి ఆల్రెడీ నా మీద ఒక ఒపీనియన్ ఉంటుంది కదా, వీడు అట్లాంటి వాడు కాదని చెప్పి అండ్ బ్రష్ ఆఫ్ చేసేయాలి అని అనుకుంటున్నాను నేనైతే ఏం చెప్తానంటే బేసిక్గా థర్డ్ పర్సన్ కంటే కూడా మీ ఆయన కోసం నీకే ఎక్కువ తెలుసు, అదే మీ ఆవిడ కోసం నీకే ఎక్కువ తెలుసు. థర్డ్ పర్సన్ 4 గోడలు బయట చూస్తారు, 4 గోడల మధ్యలో మీరు మాట్లాడుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు, ఒకరి మనసు ఒకరు తెలుసుకుంటారు, ఒకరి ఫీలింగ్స్ ఒకరికి తెలుస్తాయి. థర్డ్ పర్సన్ కంటే మీ ఆయన కోసం మీ ఆవిడ కోసం మీకే ఎక్కువ తెలిసి ఉండాలి కూడా. సో థర్డ్ పర్సన్ కి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వకండి. నాకు డౌట్ మిమ్మల్ని అడగాలంది క్వశ్చన్, అసలు మీ అమ్మాయిలకి ఏం కావాలి? మాకు అది అర్థం కావట్లేదు. మా అబ్బాయిలకి ఏం చేస్తే మీ అమ్మాయిలకి నచ్చుతుంది మాకు తెలియట్లేదు, కొంచెం చెప్పండి. అమ్మాయిలకి అబ్బాయిల నుంచి కోట్లు అవసరం లేదు. మాకేదైనా బాధ ఉందంటే మీ కళ్ళంటే నీళ్ళు రావాలి, అంటే ఆ పెయిన్ అట్లా షేర్ చేసుకోవాలి. సో అట్లా ఉంటే అమ్మాయిలు మొత్తం చూసుకుంటారు.